నమస్కారం. ప్రజా టీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆటో నగర్ను దత్తత తీసుకున్న నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. శిల్పాకు షాకిస్తున్న ఏవి, టీడీపీలోనికి భారీగా వైసీపీ కార్యకర్తలు. గోస్పాడ్ మండలం నెహ్రూ నగర్లో భూమా సైకిల్ యాత్రకు విశేష స్పందన. ఇంటింటా యువనేతకు జన నీరాజనం. మీతో ఏవి కార్యక్రమానికి వచ్చిన సమస్యలపై స్పందించిన ఏవి సుబ్బారెడ్డి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. మార్కెట్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 150 మంది కార్యకర్తలు. నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నామన్న మంత్రి అఖిలప్రియ. నంద్యాల అభివృద్ధిపై ఆర్టీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి అఖిల. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై డాక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష. నంద్యాల ఉప ఎన్నికల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి చేపట్టిన సైకిల్ యాత్ర గోస్పాడు మండలంలో ప్రజాదరణ మధ్య వేగంగా దూసుకెళ్తుంది. నెహ్రూ నగర్ గ్రామానికి చేరుకున్న భూమా బ్రహ్మానందరెడ్డికి పీరారెడ్డి, కాశిరెడ్డి, పక్కీరెడ్డి, వీమారెడ్డిల ఆధ్వర్యంలో గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటి పర్యటన చేపట్టిన భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను గురించి ప్రజలకు వివరిస్తూ పర్యటన కొనసాగించారు. అలాగే గ్రామంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతూ పరిష్కరించారు. నెహ్రూ నగర్ నుంచి కానాలపల్లి గ్రామానికి చేరుకున్న భూమా బ్రహ్మానందరెడ్డికి గ్రామ నాయకులు రామసుబ్బారెడ్డి, లక్ష్మీరెడ్డి, గోవిందరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటి పర్యటన చేపట్టిన భూమా బ్రహ్మానందరెడ్డికి గ్రామస్తులు వారి సమస్యలను తెలియజేశారు. వృద్ధాప్యం, వితంతు పింఛన్లు మంజూరు కాలేదని, రేషన్ కార్డు ఉన్నా రేషన్ వేయడం లేదని, ఇండ్ల స్థలాలు కావాలని తదితర సమస్యలను భూమా బ్రహ్మానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని వారికి హామీనిచ్చారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామంలోని మహిళలు భూమా బ్రహ్మానందరెడ్డిని ఎంతగానో ఆదరిస్తూ హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఇంటింటి పర్యటనలో పాల్గొన్న ఆలగడ్డ మార్కెట్ యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి వారసుడైన భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సైకిల్ యాత్రలో భాగంగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు దాదాపుగా సుమారుగా ఈ రోజుకి మొదటి విడత భాగంగా ప్రచారంలో సైకిల్ యాత్రలో భాగంగా దాదాపుగా సుమారుగా 9-10 పంచాయతీలు తిరగడం జరిగింది. దాదాపుగా 30,000 గ్రామాల్లో ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకొని వారి సమస్యలన్నింటినీ వినడం జరిగింది. అన్ని సమస్యలను శ్రద్ధగా పరిశీలించి ఆ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించడం కూడా జరిగింది. ప్రజలలో స్పందన చూస్తుంటే తెలుగుదేశం పార్టీ విజయం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈరోజు కేవలం స్వార్థంతో శిల్పామోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం 10 కాలం ఉండి ఈరోజు ఎన్నికలలో పోటీ చేసినారని ప్రజలు ఎక్కడ చూసినా కానీ ఆయన వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రతి చోట
పల్లెలలో గ్రామాలలో తిరుగుతుంటే కనుక ప్రతి చోట కూడా శిల్పామోహన్ రెడ్డి ఒక సంవత్సరానికి పోటీ పెట్టుకుని ఉండాల్సిందని చెప్పి ప్రతి ఒక్కరూ పేద ప్రజలైతేనేమి అన్ని రకాల ప్రజలు ఈరోజు అందరూ ఎక్కడ చూసినా ముక్తకంఠంతో చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాం, పోటీ నుంచి విరమించుకుంటే హుందాగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి మరి రెండో విడత భాగంగా నంద్యాల మండలంలో కూడా ఈ సైకిల్ యాత్ర జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాలలో గోస్పాడు మండల గ్రామంలో ప్రజలందరూ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల ఆటో నగర్ అభివృద్ధికై ఆటో నగర్ వర్కర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు, నాయకులు హాజరయ్యారు. నంద్యాల ఆటో నగర్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఆటో నగర్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, ఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆటో నగర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ ఆటో నగర్ను నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి దత్తత తీసుకుంటున్నాడని, ఏ విధంగా దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆటో నగర్ను ప్రారంభించారో దాన్ని పూర్తి చేసే బాధ్యత భూమా కుటుంబం తీసుకుంటుందన్నారు. నంద్యాలను అభివృద్ధి చేయాలని దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తపన పడేవారని గుర్తు చేశారు. శిల్పామోహన్ రెడ్డి అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటూ వచ్చారని ఆరోపించారు. ఆటో నగర్ రిజిస్ట్రేషన్లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి అఖిలప్రియ అన్నారు. మంత్రులతో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్తో కలిసి ముఖ్యమంత్రిని కలిసి రిజిస్ట్రేషన్లను చేయిస్తామన్నారు. అల్లాదయ తన మీద ఉందని, తాను నమాజ్ చేసిన వెంటనే శిల్ప పార్టీ మారాడని, మళ్లీ నమాజ్ చేస్తే ముఖ్యమంత్రి వరాలు కురిపించారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. అనంతరం మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గతంలో భూమా నాగిరెడ్డి, ఫరూక్ గారు ఆటో నగర్ను ఏర్పాటు చేశారని, అప్పట్లో ఎవరు ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదని ఏవి అన్నారు. భూమా నాగిరెడ్డికి మంచి పేరు వస్తుందని శిల్ప నిర్లక్ష్యం చేశాడని ఏవి ఆరోపించారు. నంద్యాలలోని వ్యాపారులను శిల్ప మోసం చేశాడని, గుడ్విల్ కింద ₹1,000 కాజేశాడని ఏవి అన్నారు. ముస్లిం సోదరులను శిల్ప అన్ని విధాలుగా అనగదొక్కే ప్రయత్నం చేశాడన్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించారని కోరారు. అనంతరం మంత్రి ఆదినారాయణ, కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, డాక్టర్ నౌమన్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటో నగర్ అధ్యక్షుడు జాకీర్, ఉపాధ్యక్షుడు బాషా, కార్యదర్శి అక్బర్, కోశాధికారి హకీం, ఆటో నగర్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశానికి అందరూ ఓట్లేసి గెలిపించాలి. ఎవరు కూడా మేడం మేము మాట తప్పుతే మళ్ళీ మా నాయన గారు పుట్టనట్టు మేడం మళ్ళీ అది కూడా చెప్తానా. ఏ సార్ మాకు కసి పెరిగింది, మాకెవరు ఆశించలేదు సార్, ఇక్కడ ఎవరు ఆశించలేదు సార్. ఎవరు ఒక్కరన్నా నాయకులు మా వాళ్ళు ఉన్నారు ఎవరు, అరే మీరు బతికినారా సచ్చినారా, 3,000 మంది బతుకున్నాం సార్. ఇక్కడ ముస్లిం జనాభా ఇంత ఉంది. మన కర్నూలు ఆంధ్రాలో కర్నూలులో నంద్యాల్, కానీ ఎక్కువ బతికేది కూడా ఆటో నగర్లోనే ముస్లిమ్స్. కానీ మమ్మల్ని మా సీఎం గారు కూడా గుర్తించలేదు. 10 సార్లు మేము ఇచ్చాం, కానీ మేము పుట్టి పెన్నాల్సి తెల్లేసమే. ఇంతవరకు మారలేదు సార్, మేము మారలేదు కూడా, మారం కూడా. మా మేడంకి నేను చేస్తే మేము జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. మీకు ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాం మేడం చూడాలని చెప్పి. కానీ నేను ఈరోజు ఇంత పెద్ద చెప్పులు వేసుకుని వచ్చినా నడవలేకపోయినా అర్థమైంది నాకు సమస్య. తప్పకుండా మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఆటో నగర్ని దత్తత తీసుకోవడం అంటే ఏదో పేరుకి దత్తత తీసుకోవడం కాదు. మీకు చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని దత్తత తీసుకున్నట్టే. అంటే ప్రతి ఒక్క ఇంటికి మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి మా అన్న ఈ రోజు మీ ఆటో నగర్ ని దత్తత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఏదైతే భూమా నాగిరెడ్డి గారు మా నాన్న ఆటో నగర్ ని స్టార్ట్ చేశారు, దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మీరందరికి నేను తెలియజేసుకుంటున్నాను. మరి మేము కూడా ఈ రోజు మేము చిన్నపిల్లలమైనా రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా కూడా ఈ రోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు కానీ నన్ను కానీ ప్రజలందరూ కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు, చాలా వాళ్ళ ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా జిల్లాలో ప్రతి ఒక్క లీడరు పేరు మెన్షన్, నేను ప్రతి ఒక్క పేరు చెప్పకపోయినా ప్రతి ఒక్కరు పేరున కూడా నాకు ఈ రోజు సపోర్ట్ ఇస్తున్నందుకు ఈ రోజు అందరూ కూడా ముందుకు వచ్చి మా అన్నని గెలిపించాలని చెప్పి మరి అడుగుతున్నారంటే కూడా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల అభివృద్ధి అంటే
మా నాన్నకి ఇప్పుడు కూడా ఆయన నంద్యాల అభివృద్ధి అంటే కూడా ఎప్పుడు కూడా ఇక్కడే చూస్తూ నింటారు. నంద్యాలను అభివృద్ధి చేయాలి, ఎటువంటి మరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్క సమస్యలు కూడా తీర్చాలని చెప్పి ఆయన చాలా కష్టపడ్డారు. సరే, వైసీపీ నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయొచ్చు, మీకు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఎన్ని సందర్భాల్లో కూడా అనుకున్నా కూడా మరి అవన్నీ కూడా అడ్డుకున్నారు. ఒక ఫైల్ మూవ్ చేయాలంటే దానికి అడ్డుకున్నారు. ఒక ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే దానికి ఒక పంచాయతీ పెట్టేవాళ్ళు. ఈరోజు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే కూడా 10 స్టెప్స్ మేము వెనక్కి వెళ్తున్నామంటే దానికి కారణం కూడా అప్పట్లో ఉండే మరి మన పార్టీలో ఉండే శిల్పా మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల చాలా కార్యక్రమాలు మరి భూమా నాగిరెడ్డి గారు చేయలేకపోయినారు. భూమా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి, ఆయన ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అటు ఆలగడ్డ నంద్యాలలో చేశారో మనందరికీ కూడా తెలుసు. అటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ని ప్రతి ఒక్క స్టెప్ లో ఆపుతూ రావడం వల్ల ఆయన చాలా చాలా సందర్భాలు బాధ కూడా పడ్డాడు. కానీ చివరి వరకు ఆయన ఒక రోజు ముందు చనిపోక రోజు ముందు కూడా మరి అందరినీ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి నా కోరికలు ఇవి, దయచేసి ఇవన్నీ తీర్చండి, నాకు ఇంక ఏ మంత్రి పదవి వద్దు, ఏమీ వద్దని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారిని అడిగింది 13,000 మందికి నేను ఇల్లు కట్టిస్తాను, వాళ్ళకి ఇల్లు కట్టించాలి, రోడ్ వైడనింగ్ జరగాలి, తప్పకుండా ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకము వాళ్ళు నేను నెరవేర్చాలని చెప్పి ఆ రోజు మరి మా నాన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము, ముఖ్యమంత్రి గారు సరే అనడము, ఆ తర్వాత రోజు నాన్న చనిపోవడము, ఇవన్నీ కూడా కళ్ళ ముందర జరిగాయి. మరి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కానీ నేను కానీ తప్పకుండా మిమ్మల్ని నా తల్లిదండ్రులు సమానంగా చూసుకుంటాను, వాళ్ళకి ఏదైతే చేయలేకపోయినానో అవన్నీ మీకు చేస్తానని కూడా మీరు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అందరు కూడా ఈ రోజు ఎస్పీ రెడ్డి గారు కానీ, ఫరూక్ గారు కానీ, నోమాన్ సార్ గారు కానీ, మేము కానీ, ఏవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి మా మామ ఎస్పీ మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ రోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామంటే కూడా దానికి కారణము మరి భూమా నాగిరెడ్డి గారు మాకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. వాళ్ళ ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ తెలుసు కాబట్టి అందరం ఒక టీం వర్క్ గా, నేను ఒక్కదానే కాదు, ఈ రోజు అందరం కలిస్తేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం కాబట్టి అందరం కూడా ఒక టీం లాగా అన్ని కష్టపడి మీకు కావాల్సిన అన్ని కూడా మేము చేసి పెడతామని కూడా మీరు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. రిజిస్ట్రేషన్లు, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కూడా నా దగ్గరికి మీరు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు మంచి చేయాలని ఒక ఆలోచనతోనే వచ్చారు కాబట్టి తప్పకుండా ఈసారి నేను ఆటోనగర్కి వచ్చినప్పుడు మీ రిజిస్ట్రేషన్ అన్ని కూడా అయిపోగొడతామని కూడా మీరు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్స్ కోసమే చాలా మంది వాళ్ళకి మీకు పనులు చేయిస్తే ఎక్కడ మీరు వాళ్ళ దగ్గరికి రారని చెప్పి కూడా అవన్నీ కూడా పనులు చేయకుండా మిమ్మల్ని వాళ్ళ చుట్టూ కూడా తిప్పించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మరి ముస్లింస్ కి ఎవరికైనా ఒక మంచి పేరు ఉంది, మీకు ముస్లింస్ కి ఎవరికైనా ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని కూడా మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు. మరి ఏ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించిన అన్ని ఫైల్స్ బయటికి తీయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా మీకు చేయడానికి మేమందరం కూడా ముందుకు వస్తాము. కేఈ కృష్ణమూర్తి గారు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మరి శ్రీధర్ గారు కానీ, మేము కానీ, ఏవి సుబ్బారెడ్డి గారు కానీ అందరం కూడా ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు మీటింగ్ జరిగినా కూడా ఈ సందర్భం ఆటో నగర్ టాపిక్ లేకుండా నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడే సందర్భం కూడా లేదని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వచ్చే రోజుల్లో మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి మీ రిజిస్ట్రేషన్, మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్, మీకు కావాల్సిన మీ డబ్బులు కట్టుకునేవి, మీ హక్కు ఇవి, తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్లని మీ పేరు మీద వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రోడ్లు రేపటి నుంచే మరి కమిషనర్ గారు, తర్వాత మన పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్ని కూడా శాంక్షన్ అయిపోయినాయి. త్వరలోనే టెండర్స్ కూడా పిలవబోతున్నారు. టెండర్స్ అయిపోయిన తర్వాత 1 నెలలోనే మీకు పనులన్నీ కూడా మొదలు పెట్టి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని కూడా మీరు అందరికీ తెలుసు. ఎందుకంటే అల్లా దువా కూడా నా మీద ఉంది. ఎందుకు చెప్తున్నానంటే రంజాన్ టైంలో నేను ఒకసారి నమాజ్ చేసినప్పుడు, నమాజ్ చేసిన తర్వాత రోజే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకొకసారి నమాజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు అన్ని శాంక్షన్, నేను అడిగినవన్నీ కూడా సంతకం పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. మరి అందుకే
నేను కూడా చాలా గట్టిగా నమ్ముతున్నాను. అల్లా దువా నా మీద తప్పకుండా ఉంది. వచ్చే ఎలక్షన్స్ రాష్ట్రం మొత్తం కూడా నంద్యాల ఎలక్షన్స్ ఏం జరుగుతున్నాయి, ఎక్కడికి పోయినా, నేను నిన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు కూడా నంద్యాల ఏం జరుగుతుందని అడుగుతున్నారు, కానీ వైజాగ్ నేను ముందుకు వచ్చాను కూడా అడగట్లేదు. గుండె ధైర్యం ఇది ఎప్పటికీ నాతోటే ఉంటుంది. నన్ను మీ దగ్గర నుంచి ఎవరు కూడా దూరం చేయరని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ, వచ్చే రోజుల్లో మీకు మాటలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయో కూడా చూపెట్టబోతున్నాము. ముఖ్యమంత్రి గారు 1100 కోట్ల రూపాయలు నంద్యాలకు ఇచ్చారంటే అది చిన్న మాట కాదు. రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా ప్రిస్టేజ్ గా తీసుకొని అప్పుడు ఫరూక్ గారు ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఆయన మంత్రివర్యులుగా ఉన్నారు, నాయిరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడుతో ఒకానొక స్టేజ్ లో కోపం కూడా పడి ఆటోనగర్ ఇవ్వకుంటే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పిన వ్యక్తి భూమా నాగిరెడ్డి. ఆటోనగర్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు మీరు మాకు 15 ఎకరాలు రిజిస్ట్రేషనే ఆ రోజు ఎక్కువ, ఈరోజు మళ్ళా 35 ఎకరాలు కావాలంటున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం కూడా ఆ రోజు నాగిరెడ్డి గారు ఇచ్చినప్పుడు మీరు ఎవ్వరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు. కరెక్టా కదా జకి? ఎవరు ఇష్టపడలేదు. ప్రతి ఒక్క వర్క్ షాప్ కాడికి నాగిరెడ్డి తిరిగి మీరందరూ ఆటోనగర్కి వెళ్ళండి, ఈ ట్రాఫిక్ నంద్యాల పట్టణంలో ఎందుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది. ఎవరు ఇష్టపడకుంటే కూడా నాగిరెడ్డి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడన్నా అందరూ ఒకే మాట మీద ఉన్నందుకు జాకీర్ నాయకత్వంలో నాకు చాలా ఆనందంగా ఉంది. కేవలం భూమా నాగిరెడ్డి గారికి పేరు వస్తుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో శిల్పామోహన్ రెడ్డి ఆటోనగర్ ను నిర్లక్ష్యం చేశాడు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎప్పుడైనా ఇక్కడ ఆటోనగర్ లో చూస్తే 90% ముస్లిం సోదరులే. అట మార్కెట్ చూసుకుంటే 90% ముస్లిం సోదరులే. మార్కెట్ కు పోయేసరికి శిల్పామోహన్ రెడ్డి ఎన్నో సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళను అందరు పోయి ఆయన ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళే నాకు చెప్పడం జరిగింది. హైదరాబాద్ కూడా పోయారు వెహికల్ వేసుకొని. వెహికల్లో బాడిగలే ₹1,00,000 ఉంటాయి. ఏ ఆన్లైన్ ఓపెన్ సవాల్ పెట్టించి 1500 1800 ఉండే బాడిగను ₹15,000 చేశాడు. గుడ్ విల్ కింద ఒక్కొక్క షాపు 15 లక్షలు 5 లక్షలు 20 లక్షల వరకు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ నాన్ రీఫండబుల్, తిరిగి ఎన్నిక్కి రావు. అక్కడ ముస్లింసే ఇక్కడ ముస్లింసే. ఈ రెండింటి మీద శిల్పామోహన్ రెడ్డి ముస్లింస్ ని ఎంత అనగదొక్కుతున్నాడు, వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉంది అనేది మీరందరూ గమనించాలి. ఆయన చేయగలిగింది ఏం తెలుసా? జనాకర్షణ పథకాలు పెట్టి మీ ఇంట్లో ఆడలంతా రోడ్ల పడి పట్టించాడు. అది ఒకటి చేయగలిగినాడు. భూమా నాగిరెడ్డి వచ్చిన తర్వాత బహిరంగ సభలలో మాట్లాడినాడు. ఆయన ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు అని చెప్పారు. దాన్ని కూడా వక్రీకరించి మీ పిల్లలైతే బయటికి రావచ్చు, మా ఆడోళ్ళు రాకూడదు అని చెప్పి శిల్పామోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఆయన మంచిగా చెప్తే దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించి చెప్తాడు. అలాంటి వ్యక్తి ఈరోజు పోటీలో ఉన్నాడు. అది కూడా నేను వ్యక్తిగత విమర్శ చేయాలని కాదు, మీ అందరికీ తెలియజేయడం కోసం చెప్తున్నాను. పని అవుతుంది. మీరందరూ కూడా ఇంకా జాకీర్ గారు చెప్పారు, ఇంకా కొంతమంది రాని వారు ఉన్నారని. వాళ్ళందరికీ కూడా చెప్పండి. 35 ఎకరాలు కూడా వస్తుంది. కేఈ ప్రభాకర్ గారు చెప్పినట్టు మీరెవరు కూడా స్థలాలు అమ్ముకోవద్దు, పద్మావతి నగర్ లో వచ్చిన రేట్లు వస్తాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది జరుగుతుంది. కాబట్టి టౌన్ లో ఉండే వాళ్ళు కూడా, ఆటో నగర్ వాసులు కూడా తొందరగా ఇక్కడికి వస్తే వారికి కూడా మేలు జరుగుతుందని తెలియజేస్తూ భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ చెల్లింది. ఇక్కడ అందరూ క్యాపబుల్ లీడర్స్ ఉన్నారు. ఇది ఎట్లయినా సమస్య సాల్వ్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. కేఈ ప్రభాకర్ గారి సోదరులే మెయిన్, కేఈ కృష్ణమూర్తి గారు. మొన్న మీరు
ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చి మీరు చెప్పినారు, రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారు కూడా చెప్పినారు మీకు. మన మనుషులే కాబట్టి 100% అవుతుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది ఇది. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆడియో కాన్ఫరెన్స్ గత 2 వారాలు 3-4 సార్లు జరిగితే అట్లీస్ట్ ఒక 2 times దీని గురించి డిస్కషన్ జరిగింది. నంద్యాలలో చాలా సమస్యలు సాల్వ్ కావడానికి ఒక మంచి అవకాశము. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ని పనులు అనౌన్స్ చేసినప్పుడు ఎవరైనా కానీ, మాలో ఇక్కడ కూర్చున్న ఎవరైనా కానీ ఒకటే పని చూడం, 10-15 పనులు చూస్తూ ఉంటాం. ఎవరు ఎక్కువ ఫాలో అప్ చేస్తారో ఆ పని తొందరగా అవుతుంది, 100% అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కాకపోతే 30 years 60 years లీజ్ అవన్నీ అన్నారు. అట్లా కాకుండా మ్యాక్సిమం రిజిస్ట్రేషన్కే అయ్యేటట్టే చేద్దాము. అధికారులతో, మంత్రులతో, అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి మనం ఈ సమస్యను ఎట్లయినా పరిష్కరించుకుందాం. అది నెంబర్ 1. నెంబర్ 2, దాని తర్వాత రోడ్లు, కాలువలు. అది కూడా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇదేం మరీ పెద్ద ఏరియా కాదు. మనము రీజనబుల్ అమౌంట్తోనే వీ కెన్ కంప్లీట్. 2 ప్రధాన రహదారులు ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్. సో అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయమ్మా. మీరు ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తున్నందుకు గాను మీ మద్దతు పూర్తిగా తెలుగుదేశానికి, భూమా బ్రహ్మానంద రెడ్డికి ప్రకటించాలని జీవులు డిఫరెంట్ ట్రేడ్స్ మీద బతుకుతున్నారు. వీళ్ళకి ఏదో చేయాలని ఒక తపనతో కష్టపడి ఈ ఫైల్ మూవ్ చేసి దాదాపు గవర్నమెంట్లో వచ్చి మన మినిస్టర్ అఖిల ప్రియ ఉన్నారు. ఇద్దరికి ద్వారా ఈ తప్పకుండా మనం సాధిస్తామనే ఒక నమ్మకం ఉన్నది. భూమనగరి గారిలో ఆ మాట లేదు. ఏమైనా మాట ఇస్తే దాని మీద కట్టుబడి ఉండి సాధిస్తాననేది ఒక పట్టుదల ఉండేది. 13,000 ఇండ్లు నంద్యాలకి చేస్తాం తప్పకుండా అంటే మేము అందరూ భయపడినాం. వాగ్దానాలు చేస్తున్నాడినా ఇది చేయగలుగుతామా అనేది ఒక భయపడినాం. కానీ ఆయన లేక దేవుడు ఆయన యాబ్సెన్స్ లో ఈ పని చేపిస్తాడనైతే ఇది చరిత్ర. మన నంద్యాలకి మన ఆయన జీవిత ఆశ నెరవేరుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఈ రోజు మనలో భూమనారెడ్డి గారు లేరు, కానీ ఆయన జీవిత ఆశ నేను తప్పకుండా నెరవేరుస్తాం. నంద్యాల ఈరోజు పదవుల పంట స్టార్ట్ అయింది. నంద్యాలకు మొట్టమొదటిగా భూమనారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తానే అభివృద్ధి పంటలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పదవుల పంటలు కూడా స్టార్ట్ అయినాయి. భూమనారెడ్డి గారు బ్రతికినప్పుడు 13,000 ఇల్లు తీసుకొని వస్తానని గట్టిగా చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, ముఖ్యమంత్రి దగ్గర మాట తీసుకున్నారు. అది ఆ 13,000 ఇల్లు దురదృష్టం ఏమంటే ఆయన బ్రతికున్నప్పుడు శాంక్షన్ కాలేదు. కానీ మేము ఆయన చనిపోయిన తర్వాత అసెంబ్లీలో సంతాప తీర్మానంలో అఖిల ప్రియ గారు, నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారిని అడిగారు, భూమా నాగిరెడ్డి గారి చివరి కోరికలు, ఆయనకు తీరని కోరికలు ఈ 3 ఉన్నాయి. కర్నూలుకు, నంద్యాలకు శాశ్వతంగా నీటి పరిష్కారం, 13,000 ఇల్లు కట్టించడం, పేదలకు రోడ్డు వైడనింగ్ చేయడం, ఈ 3 కోరికలు ఆయనకు చిరకాల కోరికలు తీర్చాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మాట చెప్పారు, భూమా నాగిరెడ్డి గారి ఆఖరి కోరిక తీరుస్తాను, 13,000 ఇల్లు ఇస్తాను, శాంక్షన్ చేస్తున్నాను, రోడ్డు వైడనింగ్ చేస్తాను, 160 కోట్లతో మంచినీటి సమస్య తీరుస్తాను. మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శిల్పా వర్గం నుంచి భారీగా వైసీపీ శ్రేణులు తెలుగుదేశంలోనికి చేరుతున్నారు. ఏవి సుబ్బారెడ్డి భరోసాతో శిల్పా శిబిరంలో కొనసాగుతున్న యువకులు టీడీపీలో చేరుతున్నారు. ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ మరియు మండలంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఏవీ రంగంలో దిగినప్పటి నుంచి శిల్పా శిబిరం నుంచి వందల సంఖ్యలో కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల పట్టణంలోని 15వ వార్డుకు చెందిన అన్వర్ ప్రోత్సాహంతో భారీ సంఖ్యలో మైనార్టీ యూత్ సోమవారం ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. గతంలో అన్వర్ శిల్పా శిబిరంలో కొనసాగుతూ ఏవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఐలూరు మాజీ సర్పంచ్ ఎల్లయ్య ప్రసాద్ రెడ్డి వారి అనుచరులు ఏవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. 12 సంవత్సరాలుగా ఎల్లయ్య శిల్పా వర్గంలో కొనసాగారు. నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో శిల్ప సహకరించడం లేదని టీడీపీలో చేరారు.
విశ్వనగర్ నుంచి టీడీపీ నాయకులు పాణ్యం భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో నంద్యాల పెయింటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఆధ్వర్యంలో పెయింటర్లు భారీ సంఖ్యలో ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. 4 రోజుల క్రిందట శిల్పా శిబిరంలో చేరిన వీరు వైసీపీలో గుర్తింపు లేదని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఏవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరామని తెలిపారు. పార్టీలో చేరిన వారికి ఏవి సుబ్బారెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. అభివృద్ధిని చూసి చాలామంది యువకులు ఈరోజు టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు. అన్న ఏవి అన్న గారి సమక్షంలో టీడీపీలోకి జాయిన్ అవుతున్నారండి. టీడీపీ చేస్తున్న మంచిగా అభివృద్ధి పనులను ఆకర్షితులై అందరూ ఏవి అన్న సమక్షంలో టీడీపీలోకి చేరుతారు. 15వ వార్డు నుంచి అన్వర్ ప్రోత్సాహంతో మైనార్టీ యూత్ వీరంతా కూడా ఈ యూత్ అంతా కూడా గతంలో వైకాపాకు పార్టీలో ఉన్నారు. వారందరూ కూడా అన్వర్ చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని, నంద్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానన్న చంద్రబాబు మాటలు విని ఆ అభివృద్ధికి దృష్టిలో పెట్టుకుని యూత్ కూడా, మైనార్టీ యూత్ అంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతూ వాళ్ళందరూ కూడా నా సమక్షంలో పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వాళ్లకు ఎటువంటి సహాయ సహకారాలైనా ఉంటాయని, నా మద్దతు కూడా ఉంటుందని. నమస్కారాలు. నేను సుబ్బన్న ఆధ్వర్యంలో తిరుగుతున్నాం. అట్లమ్మకు, బ్రహ్మానంద రెడ్డికి మొత్తానికి నా నమస్కారాలు. నేను 13 ఏళ్ళ నుండి శిల్పా దగ్గర ఉండి పనిచేసినాను. 6 సర్పంచ్గా 1 సంవత్సరం పొడిగించిన రాజశేఖర టైంలో. నేను సొంత గ్రాంట్తో పనిచేసినా కానీ ఆయన గ్రాంట్ నాకు ఏం పని ఇవ్వలేదు. కానీ ఈరోజు బ్రహ్మానంద రెడ్డి నంద్యాలలో డెవలప్ చేస్తారని నేను పార్టీ మారాను. శిల్పన్నారు మారి ఏబీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేరాను. ఖచ్చితంగా ఇదే పార్టీలో కొనసాగుతాను. నేను 13 ఏళ్ళు చేసినా, నాకు సొంత గ్రాంట్ తీసినా కానీ వారినైతే నాకు ఏమి గ్రాంట్ లేదు. నేను ఊళ్ళో రోడ్లు వేసినా, అన్నీ చేసినా కానీ ఆయన సొమ్ము అయితే నేను 1 రూపాయి వేయలేదు. ఊళ్ళో వాళ్ళకి ఇచ్చుకున్నాను, మనకు సంబంధం లేదు. అందుకు నాకు ఏబీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేరాను. వైఎస్ఆర్ పార్టీని వదిలి మనం టీడీపీ డెవలప్మెంట్ చూసి సంతోషంగా ఏవి అన్న ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరుతున్నాము. కొన్ని అన్య కారణాల వలన వైఎస్ఆర్ని వదిలి టీడీపీ చేరుతున్నాను. ఈరోజు ఐలూరు గ్రామం నుంచి మాజీ సర్పంచ్ ఎల్లయ్య, తర్వాత ప్రసాద్ రెడ్డి, వాళ్ళ అనుచర వర్గం అంతా కూడా టీడీపీలో అది నా సమక్షంలో చేరడం అనేది చాలా ఆనందించదగ్గ విషయము. ఎల్లయ్య శిల్పా వర్గంలో గత 12 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. 12 సంవత్సరాల్లో అభివృద్ధికి ఏ విధంగా శిల్పా సహకరించలేదనే ఒక కారణము, తెలుగుదేశంలో అభివృద్ధి జరుగుతుందని ఒక కారణంతో ఈరోజు ఎల్లయ్య ఈ పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రసాద్ రెడ్డి వైకాపాలో ఉంటూ వచ్చాడు. వైకాపాలో ఉన్నప్పటికీ సీఎం గారి పర్యటన తర్వాత ఆయన నంద్యాలకు ఇచ్చిన ఫండ్స్ అయితేనేమి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి చూసి నంద్యాల పట్టణం తెలుగుదేశంతో అయితేనే బాగుపడుతుంది, అలాగే నేను అన్ని విధాలా ఆదుకుంటాననే ఒక నమ్మకంతో వీళ్ళందరూ వచ్చినందుకు వీరందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో వీళ్లకు అన్ని విధాల నా సహాయ సహకారాలు అండదండలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా పెయింటర్ అసోసియేషన్కు ఏది గుర్తింపు లేదు, ఏం చేయడం లేదని అనే కొద్ది కారణాల వల్ల అటుపక్క ఏదో చేస్తారని చెప్పారు, వెళ్ళడం జరిగింది. కానీ అన్నయ్య మళ్ళీ పిలిచి, అరే ఫస్ట్ నుండి నువ్వు నా మనిషివి, నా కళ్ళ ఉండేవాడివి, నన్ను ఏదైనా అంటే నువ్వు అడగాలి, అట్లా పోవడం పద్ధతి కాదు, నేను ఏదైనా మీకు చేస్తాను కదా. ఆ రోజు కూడా మీరు ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఓపెనింగ్ చేసినప్పుడు అసోసియేషను నేను అన్నయ్య భూమనారెడ్డి అన్నయ్య ఇద్దరం వచ్చి అసోసియేషన్ స్టార్ట్ చేశాము. అప్పటి నుండి మీరు వేస్తున్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఏం అడగడం లేదు, ఏమంటే నా దగ్గరకు వచ్చి నన్ను అడుగు నేను చేస్తాను అని ఇప్పుడు చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అటుపక్క పోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ నా ఇంట్లోకి నేను వచ్చాను. మళ్ళీ నన్ను ఆహ్వానించేందుకు అన్నగారికి, మా వార్డు భాస్కర్ రెడ్డి అన్న గారికి, మా బావ వెంకటేశ్వర గౌడ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు నుండి ఏ పార్టీలోకి నేను వెళ్ళాను. నాకు నా అసోసియేషన్కు అన్నయ్య అండదండలుగా ఉండి సహాయం చేస్తాడని నాకు హామీ ఇచ్చాడు కాబట్టి అన్నయ్య చెప్పిన మాటలకు నాకు సంతోషమైంది. అందుకు తిరిగి మళ్ళీ నేను టీడీపీలో కొనసాగుతానని చెప్తున్నాను. విశ్వనగర్ నుంచి పెయింటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రతాప్
గతంలో అంటే 4 రోజుల కిందట శిల్పామోహన్ రెడ్డి సమక్షంలో చేరినాడు. మళ్ళా వ్యక్తిగతంగా కూడా ప్రతాప్ నాకు బాగా తెలుసు. నా వెనకమ్మడి నాతో పాటు తిరిగిన వ్యక్తి. నేను మళ్ళీ పిలిపించుకొని ఎందుకు ప్రతాప్ ఈ విధంగా చేశావంటే, లేదన్నా నాకు గుర్తింపు లేదు, మా పెయింటర్స్ అసోసియేషన్కు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఆ హామీలు నెరవేరిస్తే నీ మాట కాదని పోనని చెప్పడం జరిగింది. తప్పకుండా పెయింటర్స్ అసోసియేషన్ వాళ్ళకు కావలసిన ఏమైతే వసతులు ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పడము, దానికి ప్రతాప్ కూడా ఆమోదం తెలిపి మళ్ళా నేను పొరపాటు పన్నానున్నా తిరిగి టీడీపీలోనే చేరుతాను, మీకు మద్దతు తెలుపుతానని రావడము చాలా సంతోషము. అలాగే విశ్వనగర్లో భాస్కర్ రెడ్డి అయితేనేమి, కృష్ణ అయితేనేమి, గౌడ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ప్రతాప్ను కన్విన్స్ చేసి అధికార పార్టీలో ఉన్నాము, ఏదైనా మేలు చేయాలంటే తెలుగుదేశం పార్టీతోనే నెరవేరుతుందని చెప్పడము, దానికి ప్రతాప్ కూడా కన్విన్స్ అయ్యి శిల్పావర్గం నుంచి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా ప్రలోభాలకు లోబడి తొందరపడిపోతే కూడా వాళ్ళు కూడా తెలుసుకోండి. నంద్యాల పట్టణ అభివృద్ధిని మీరు చూస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే సరే భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాబోయే తరాల్లో నంద్యాల స్మార్ట్ సిటీగా వెలుగొందాలంటే ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీతో ఏవి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి వెంటనే స్పందించి సమస్యలు ఉన్న చోట సోమవారం పర్యటించారు. ఆదివారం నంద్యాల నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నంద్యాల డిజిటల్ టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సమస్యలను తెలుసుకుని మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఒక్క రోజులోనే ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను వార్డులో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్వలు, రోడ్లు సరిగా లేవని వచ్చిన ఫిర్యాదుదారులతో ఏవి మాట్లాడారు. ఖలీల్ థియేటర్ వద్ద ఉన్న లాల్ నగర్లో విద్యుత్ తీగలు ఇష్టానుసారంగా ఉన్నాయని, విద్యుత్ స్తంభం ఒరిగిందని వచ్చిన ఫిర్యాదు ఇచ్చిన వారిని ఏవి కలిసి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఒక్క రోజులోనే తమ సమస్యలపై స్పందించి స్వయంగా ఏవి సుబ్బారెడ్డి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఏవి అడుగులు వేస్తున్నారని, ఇలాంటి నాయకుడే నంద్యాలకు కావాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ జయచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, కౌన్సిలర్ కృపాకర్, రామతీర్థం రెడ్డి, మస్తాన్, ముస్లిం మైనార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను నిన్న ఫోన్ చేశాను, ఏవి సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేశాను, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మా ఇంటి దగ్గర అని. ఆయన వెంటనే మరుసటి రోజే యాక్షన్ తీసుకున్నారు. సో ఇట్లాంటి గవర్నమెంట్ వస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. సో కాబట్టి ఓట్ ఫర్ తెలుగుదేశం. నిన్న సారు సిటీ కేబుల్లో చెప్పింటే మేము ఫోన్ చేసి పిలిపించినాము. మనకు వచ్చేసి రోడ్డు సమస్య, ఎలక్ట్రిక్ పోలు, డ్రైనేజు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్పి మేము పిలిపించి మాట్లాడినాము సార్తో. సార్ వచ్చేసి ఓకే చేసినారు, చేపిస్తామని చెప్పినారు. మాకు సంతోషమే, ఈరోజే అయిపోతుంది అని చెప్పినారు. కూడా మాకు గ్యారంటీ ఇచ్చేసినారు. ఓకే, కమిషన్ మేము ఫోన్ చేసి చెప్తాను. ఈరోజు కావాలి, రేపు మొదలు పెట్టి ఒకవేళ ఏదంటే నాకు చెప్పు. నా నుంచి కమిషనర్ గారి నుంచి నాకు ఫోన్ చెప్పి కృపాకర్ని కూడా పిలుచుకొని రేపే ఇమ్మీడియట్గా మొదలు, పెద్ద ఖర్చేం కాదు, ఇమ్మీడియట్గా మొదలు పెట్టి చకాలం కొట్టిస్తే ముందు మళ్ళీ కావాలంటే సిమెంట్ తీసుకుందాం, ముందు ఇది చేయించాలి. సరే. గాంధీ చౌక్లోని కూరగాయల మార్కెట్లో మాజీ ఆర్ఐసీ చైర్మన్ టీడీపీ అభ్యర్థి గెలుపుకై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాల ఉప ఎన్నికలలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం ఉదయం గాంధీ చౌక్లోని మార్కెట్లో ఏవి సుబ్బారెడ్డి రాకతో మార్కెట్లోని వ్యాపారులు, ముస్లిం సోదరులు ఏవీకి అపూర్వ స్వాగతం పలికారు. మార్కెట్లోని వ్యాపారులను ఏవి కలిసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో చాలా శాతం ముస్లిం సోదరులే ఉన్నారని, వ్యక్తిగతంగా తనకు ముస్లిం సోదరులతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ముస్లిం సోదరులు తనను కుటుంబ సభ్యునిగా చూసుకుంటున్నారన్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ముస్లిం సోదరులు మాట్లాడుతూ నంద్యాలలో శిల్ప అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని, ఎందుకు మీకు ఓటు వేయాలని ప్రశ్నించారు. శిల్పాకు ఓటు వేయకూడదనడానికి 1000 కారణాలు ఉన్నాయని, ఎన్నికల్లో శిల్పాకు ఘోర పరాజయం తప్పదన్నారు. నంద్యాలలో గత
13 సంవత్సరాల నుంచి జరుగుతున్నదంతా నంద్యాల ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. ఈ 13 సంవత్సరాలలో నంద్యాల 30 సంవత్సరాల అభివృద్ధికి వెనకెళ్ళిపోయింది. దీనికి ప్రధాన కారణం ఎవరు అందరికీ తెలుసు. ఒక నాయకుడు అభివృద్ధి కాకుండా అడ్డుపట్టము కాక తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒకటైతే అభివృద్ధి చేయలేదు 10 ఏళ్ళు, 3 సంవత్సరాలు అభివృద్ధి చేసే వాళ్లకు అడ్డుపడినాడు. ఇది ఆయన సాధించిన ఘనత. ఇంకోటి ఏమంటే ప్రస్తుతం ఈ మార్కెట్లో ప్రతి ఒక్క పౌరుడు చూస్తున్నాడు మార్కెట్ ఎట్లుంది ఏం కథ అని. ఈ దుస్థితికి కారణం ఎవరో అందరికీ బాగా తెలుసు. ఈ పరిస్థితి రానికి, ఈ అభివృద్ధి అడ్డుకోవడానికి, ఈ ఇబ్బందులకు, ఈ యాక్సిడెంట్లకు, ఈ రోడ్డు వైడనింగ్ కాకుండా ఉండడానికి కారణం ఎవరు అందరూ బాగా గమనిస్తున్నారు. నంద్యాల ఏ పౌరుడైనా కానీ ట్రాఫిక్లో నిలబడి తన గుండె మీద చెయ్యి పెట్టుకొని నా ఓటుకు ఎవరు వేయాలా అని అనుకుంటే అతన్ని మనస్సాక్షి చెప్తుంది ఎవరికి వచ్చి ఎవరికి ఎగురుదని. 1000 కారణాలు ఉన్నాయి, 1000 తప్పిదాలు ఉన్నాయి. శిల్పామోహన్ రెడ్డి గారిని మనం ఆదరించకూడదు అనడానికి 1000 కారణాలు ఉన్నాయి. మనం ఎంత చెప్పినా కానీ ప్రజల మనోభావన గెలుస్తుంది. కాబట్టి ఈ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుస్తారు, మీరు భారీ మెజార్టీతో ఓడిపోతారు. ఏ ఆశ పెట్టుకొని మళ్ళా ఎలక్షన్లకు వస్తున్నారు? 13 సంవత్సరాలు నంద్యాల ప్రజలు బాగా గమనించినారు. ఇంకా మోసపోరు. అవకాశం ఇచ్చినారు, మళ్ళీ అవకాశం ఇవ్వరు. క్యాడర్ అంటారు. మీ క్యాడర్ ఏముంది? మీ క్యాడర్ అభివృద్ధి అడ్డుకోవడమే మీ క్యాడర్. నంద్యాలలో ఉన్న మైనారిటీస్, దళితుల యొక్క ఆర్థిక అవసరాలు, వారి యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళను ఓటు బ్యాంకుగా మలుచుకొని దాని మీద మీ రాజకీయ మెడలు కట్టుకున్నారే కానీ వీళ్ళ కోసం పనికొచ్చే ఏ అభివృద్ధి కార్యక్రమం మీరు చేయలేదు. ఒక రోగి డాక్టర్ దగ్గర వచ్చి నాకు నొప్పి ఉంది, నాకు రోగం ఉందని చెప్తే అనస్థీసియా ఇచ్చి మీరు పండబెట్టే వాళ్ళే కానీ, మీకు నొప్పి లేదు అనస్థీసియా ఇచ్చి పండబెట్టే వాళ్ళే కానీ వాళ్ళకు శాశ్వతమైన పరిష్కారం చేసే వాళ్ళు మీరు కాదు. నంద్యాల ప్రజలు మీరు అనుకున్నంత నిద్రలో లేరు. ఎన్నో అవకాశాలు ఇచ్చినారు. ఈసారి మీకు బాగా బుద్ధి చెప్తారు. మీకు ఓటు వేయడంతో, శిల్పామోహన్ రెడ్డి గారికి ఓటు వేయడంతో నంద్యాల ప్రజలకు ఒరిగేదేముంది? ఏ ధైర్యంతో మీరు మా ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నారు? ఎటువంటి పరిస్థితులలో కూడా ఓటు వేయరు. 1000 కారణాలు ఉన్నాయి శిల్పామోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయకూడదు అని. ఒక్క కారణం మీ దగ్గర లేదు ఎందుకు ఓటేయాలని అడగడానికి. కాబట్టి ఈ ఎన్నికలలో శిల్పామోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోతారు. వీరిని ఓడించడానికైనా మైనారిటీస్ బలంగా టీడీపీని సపోర్ట్ చేస్తారు. నంద్యాల అభివృద్ధి కోసం సపోర్ట్ చేస్తామని మార్కెట్ సందర్శించడము, అలాగే మీతో ఏవీ కార్యక్రమంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలను కూడా సందర్శించడం జరిగింది. అవి కూడా పరిష్కారం చేస్తాము. ఈరోజు మార్కెట్కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మార్కెట్లో అందరూ 90% ముస్లిం సోదరులు. ముస్లిం సోదరులు ప్రత్యేకంగా నా మీద వ్యక్తిగతంగా కూడా పార్టీల పరంగా కంటే కూడా వ్యక్తిగతంగా ముస్లిం సోదరులు అంటే నాకెంతో ఎనలేని అభిమానము. అలాగే వాళ్ళు కూడా ముస్లిం సోదరులు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యునిగా భావించి ఆప్యాయత కురిపిస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ముస్లిం సోదరులందరూ కూడా ఈసారి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ మార్కెట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కాకపోతే నేను అందరికీ ఒకటే చెప్పేది, రాజకీయాలు మీరు చూస్తూనే ఉన్నారు, పలు రకాలుగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. మార్కెట్ అంతా కూడా ఒకే మాట మీద ఉంటే ఇంకా అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లోని ముస్లిం సోదరులందరినీ కూడా నేను మనసారా వీటి వ్యాపారాలు అభివృద్ధి చెందాలని చెప్పి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నాము. ఒకప్పుడంటే ఇద్దరు ఒకే ప్రభుత్వంలో ఉండడం వల్ల ఒకరు వెనక్కి లాగడము, ఒకరు ముందుకు లాగడము జరిగేది. ఇప్పుడు మీరందరూ కూడా ఏకతాటి మీద ఏదైనా సమస్య తీసుకుని వస్తే పరిష్కరించుకోవడానికి ఈజీగా మార్గం ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించుకుంటూ మన నంద్యాల పట్టణానికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. నంద్యాల కూడా స్మార్ట్ సిటీగా తయారు కావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అభివృద్ధిని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన
భూమా బ్రహ్మానందరెడ్డికి మీరు ఓటు వేయించి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని బొగ్గులైనకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువకుడు మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. బొగ్గులైన వైసీపీ నాయకుడు ఖాదర్ ఖాన్ నాయకత్వంలో రాజు, బాబీ, కిషోర్, సెల్వరాజుతో పాటు 150 మంది వైసీపీ కార్యకర్తలు సిటీ కేబుల్ కార్యాలయంలో మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఏవి సుబ్బారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ 3 రోజుల క్రితం శిల్పామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపాలో చేరామని, అక్కడ ఆదరణ లేకపోవడంతో ఏవి సుబ్బారెడ్డి తమకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించడంతో తాము తిరిగి టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. ఎందుకంటే గత 3 రోజుల కిందట బొగ్గులైన్లో రాజు అయితేనేమి, బాబీ అయితేనేమి వీళ్ళంతా కూడా దాదాపు 100 మంది కార్యకర్తలతో శిల్పామోహన్ రెడ్డి వర్గంలో చేరడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఆ బొగ్గులైన్లో ఖాదర్ ఖాన్ ఒక నాయకుడు, అతన్ని పిలిపించి ఎందుకు ఖాదర్ ఖాన్ ఇలా జరిగిందని నేను ప్రశ్నించడం జరిగింది. దానికి ఖాదర్ ఖాన్ అన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గట్టి హామీ మీరు ఇవ్వగలిగితే వాళ్ళంతా కూడా నేను చెప్పినట్లు వింటారు, కానీ వాళ్ళు చెప్పే బాధలకు నేను ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదు, మీరు గట్టి హామీ ఇస్తే తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఖాదర్ ఖాన్కు హామీ ఇవ్వడము, దాని మేరకు ఈయన వాళ్ళందరినీ కలిసి, యువకులందరినీ, కార్యకర్తలందరినీ కలిసి వాళ్ళను కన్విన్స్ చేసి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అయితే మనందరికీ బాగుంటుంది, ఏమన్నా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాడని వాళ్ళని కన్విన్స్ చేసి నా దగ్గరికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ 3 రోజుల కిందట శిల్పా వర్గంలో చేరి ఈరోజు ఖాదర్ ఖాన్ మీద నమ్మకత్వంతో, ఖాదర్ ఖాన్ నా మీద నమ్మకంతో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో వీళ్ళు ఏ నమ్మకంతో నా దగ్గరికి వచ్చారో ఆ నమ్మకానికి బొమ్ము కలగకుండా అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటూ వీళ్ళకి అండదండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి వార్డుల్లో కూడా కౌన్సిలర్లే కాకుండా ఖాదర్ ఖాన్ లాంటి చిన్న నాయకులు కూడా వాళ్ళు వర్గాలను చేసుకుని కొంత కష్టపడి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని నాయకత్వాల లక్షణాలు కలిగిన ఉన్నారు, వాళ్ళు తెరమరుగు అవుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను గుర్తించి ప్రతి ఒక్కరికి కౌన్సిలర్లతో పాటు వాళ్ళకు కూడా ప్రాధాన్యం ఇచ్చి తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని చెప్పి భూమా బ్రహ్మానంద రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. గత మూడు రోజుల ముందర బాబీ, రాజు, సెల్వి బొగ్గులైన్ నుంచి 29వ వార్డు నుంచి దగ్గర 150 మంది శిల్పామోహన్ రెడ్డి వర్గంలో చేరినారు వీళ్ళందరూ. తర్వాత నేను కలిసిన తర్వాత ఏం బాబు మీ పరిస్థితి ఏమని నేను అనుకుంటే, లేదన్నా మాకు ఎవరు అండదండలు ఎవరు లేరన్నా, మాకు చాలా ఇబ్బంది ఉంది లేదు అని చెప్తే, వాళ్ళకి అన్ని విధాలుగా నేను ఏవైనాతో మాట్లాడి వీళ్ళకి అన్ని విధాలు నేను సాగర్ నేను చేస్తాను అని చెప్పినాను. ఏవైనా దగ్గర తీసుకొని వస్తే వీళ్ళు కూడా అన్న మంచి రెస్పాన్స్ అవుతుంది, వీళ్ళు కూడా హామీ ఇచ్చినాడు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీ జీవితాంతము సుఖపడితే మీకు నేను చేస్తాను, ఇవన్నీ చిన్న దానిలోకి ఏం మీరు మనసులో పెట్టుకుందండి, మీ జీవితంలో ఎటువంటి ఉన్నా కూడా అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి నేను మీకు పలుకుతాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నాన్న చేసినందుకు మీకు సంతోషంగా నాకు ఉంది అని చెప్పి ఏమైనా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆధారంలో మేమందరం ఈరోజు చేరడం. నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నెంబర్ 1గా నిలవడమే జయమని పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఆదివారం సాయంత్రం బొమ్మల సత్రం ప్రాంతానికి చెందిన నరసింహులు ఆధ్వర్యంలో 150 బలిజ కుటుంబాలు మంత్రి భూమా అఖిల ప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల ప్రజలు భూమా కుటుంబానికి తల్లిదండ్రులతో సమానమని అన్నారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలు, ఆకాంక్ష మేరకు నంద్యాల నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. టీడీపీ నాయకులపై వైసీపీ అభ్యర్థి చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యాలు చేస్తూ మేకతోలు కప్పుకున్న పులుల్లా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కాంతారెడ్డి, కౌన్సిలర్ శివశంకర్, కొండారెడ్డి, కృపాకర్, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలస్యమైనా కూడా
మరి మీరందరూ ఇలా బయటకు వచ్చి నాకు స్వాగతం పలికేందుకు మీరందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించే ఈ ప్రేమ అభిమానాలు నేను ఎప్పటికీ మర్చిపోను. మరి ఏదైతే పెద్దలు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు, ఈరోజు నంద్యాల పట్టణంలో ఎన్ని కోట్లు పెట్టి అభివృద్ధి చేసినా అది మీ ఇంకా ఈ వార్డులలో సమస్యలు ఉన్నాయంటే కూడా మరి నిజంగా అధికారులు ఏం చేస్తున్నారు కూడా మరి వాళ్ళని రేపే పిలిపించి అటు ఆర్ఎండి వాళ్ళని మున్సిపాలిటీ వాళ్ళని రేపే ఈ వార్డుకి వచ్చి ఎక్కడ ఈ డ్రైనేజ్ సమస్య ఉందో మరి చూస్తారని కూడా ఎందుకంటే ఈ రోజు మేము ఏదో మీరు చెప్పే వెంటనే సమస్యలు చూస్తాము అధికారులతో మాట్లాడటం కాకుండా మీరు చెప్పిన వెంటనే మీకు రిజల్ట్స్ మీకు కంటికి కనిపించేలాగా అభివృద్ధి చేస్తాము, కట్టిస్తామన్నారు ఇల్లు లేని వాళ్ళకి. ఇవన్నీ హామీలు ఇచ్చారు, కానీ అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. మరి మీరందరికీ తెలుసు, ఆయన చనిపోయిన తర్వాత కూడా మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మరి ముందుకు రావాలి, అందరూ ముందుకు వచ్చి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని ఒక మంచి ఆలోచనతో ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది. చాలా కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి చిరునవ్వుతో మీ అందరి ముందుకు వస్తున్నానంటే దానికి కారణం కూడా మీలో నా తల్లిదండ్రులు చూస్తున్నానని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా తల్లిదండ్రులు లేరు, అటు ఆలగడ్డ నాకు తల్లితో సమానం, మీరందరూ నాకు కన్న తల్లితో సమానం. కాబట్టి మీరందరినీ బాగా చూసుకుంటేనే వాళ్ళని బాగా చూసుకునే తృప్తి నాకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరి బాధ్యత నాది. ఏదైతే భూమానారెడ్డి గారు హామీలు ఇచ్చారో అది నంద్యాల పట్టణంలో జరుగుతుంది. కానీ ఈ వార్డులలో ఏదైతే సమస్యలు ఇందాక నాకు చెప్పడం జరిగింది, మరి డ్రైనేజ్ మీకు సరిగ్గా లేక ఈ దోమలు ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎటువంటి జబ్బులు రాకుండా మరి అన్ని జాగ్రత్తలు మున్సిపాలిటీ వారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే బ్రిడ్జ్ కూడా ఇక్కడ వస్తుంది, కానీ ఎందుకు వస్తుందో ఎవరి కోసం వస్తుందో కూడా తెలియట్లేదు. మనకు కూడా చాలా కంప్లైంట్ వస్తున్నాయి బ్రిడ్జ్ కోసం. ఎప్పటికి కంప్లీట్ అవుతుందో ఎప్పటికి ఏమొస్తుందో కూడా తెలియదు. ఆఖరికి మేము హైదరాబాద్ నుంచి మేము వచ్చేటప్పుడు కూడా నంద్యాల అంటే కూడా అందరూ భయపడే స్థితికి తీసుకొచ్చారు. అటువంటిది కాకుండా నంద్యాల పట్టణము నేను గతంలో కూడా చెప్పిన కొత్త పెళ్లి కూతురు తయారు చేసేట్టుగా చేస్తాము. మీరందరూ కూడా నన్ను మంత్రిగా లేదంటే ఆలగడ్డ ఎమ్మెల్యేగా చూడకండి, మీ కన్నా కూతురుగా చూసుకుంటే చాలు. ప్రజా సమస్యలు ఈ రోజు చివరి వరకు మా నాన్న నంద్యాల పట్టణము నంద్యాలకు సంబంధించిన ప్రజల గురించే ఆలోచించారు. ఆయన చనిపోగా ఒకరోజు ముందు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి నంద్యాల ఎటువంటి పరిస్థితిలో ఉంది, నా చివరి కోరిక అని చెప్పినట్టుగా ఆయన అందరినీ తీసుకొని వెళ్ళి నంద్యాలకు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి ఆయన దగ్గర నుంచి మాట తీసుకొని మరి ఆలగడ్డకు వచ్చిన వెంటనే ఆయన చనిపోవడం జరిగింది. మీకు మంచి చేస్తే, మీకేదైనా మంచి కార్యక్రమాలు చేస్తేనే మీ ఆనందంలో నా శోభను చూసుకుంటానని చెప్పి మా నాన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన కూడా లేరు, కానీ నేను ఒకటే తెలియజేసుకుంటాను, నేను నా కుటుంబ సభ్యులు, నా కుటుంబం ఉన్నన్ని రోజులు మా జీవితం మొత్తం కూడా నంద్యాల ఆలగడ్డ ప్రజలకి కోసమే మేము బతుకుతామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నంద్యాల పట్టణ అభివృద్ధిపై ఆర్డీఓ కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన నిధులు, పనుల పురోగతి, రోడ్ల వెడల్పుతో పాటు పలు అభివృద్ధి అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేయాలని, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర సమస్యలను సూపరింటెండెంట్ విజయ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన డాక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి నిర్వహణ ఉండాలని, డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మెరుగుపరచాలన్నారు. బాగా పనిచేసిన డాక్టర్లకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
త్వరలోనే ఆసుపత్రి ఆవరణలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. డాక్టర్ల కొరతతో పాటుగా సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. మాజీ ఆర్ఏసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే నంద్యాల ఆసుపత్రి ఆదర్శంగా ఉందని, ఇక్కడ డాక్టర్లు బాగా పనిచేస్తున్నారన్నారు. మంచి ఫలితాల్లో 5వ స్థానంలో ఉన్న నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మొదటి 2 స్థానాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను మంత్రివర్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు లేకుండా చూడాలన్నారు. నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్తో పాటు ఆసుపత్రి అభివృద్ధికి సహకరించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద రోగులకు త్రాగునీటి వసతితో పాటుగా భోజన వసతిని తాము ఏర్పాటు చేస్తామన్నారు. ఒకవేళ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయకపోతే తామే పేదలకు భోజన సదుపాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో 1038 జబ్బులకు కవర్ చేసేటట్టుగా మనకు దాదాపు 400 పైగా జబ్బులకు ఫ్రీగా ల్యాబ్ టెక్నీషియన్లు కూడా పెట్టి ఫ్రీ, అది కూడా సర్వీసెస్. ఇంకా ఏమన్నా మిస్ అయితే ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది. మేము అది ఎంతైనా భారీగానే ఇప్పిస్తున్నాం. సీఎం గారు కూడా ఈ విషయంలో చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చేది కూడా వాస్తవం. మీకు ఇచ్చిన వర్ష ఖచ్చితంగా పనిచేయండి. ఉన్నారా లేదా మన తరఫున, మన బయటికి ఏదైనా అర్జెంటుగా పోయినప్పుడు ఆల్టర్నేట్ ఉన్నారో లేదా పెట్టి చూడండి. ఒక్క సూపరింటెండెంట్ గారు ఒకరే చెక్ చేయాలి చెప్పండి. ఇక్కడ ఈయన సార్ చెప్పినట్టు అందరూ ఆ మల్టీపర్పసే. ఆ గ్యాప్లోకి ఎంటర్ అయినప్పుడు ప్రభుత్వం చేసేదానికి కూడా ఇంకా మేము ఎదిరించేదానికో, మీకు ఇంకా ఈ ఎక్విప్మెంట్ ఇప్పించేదానికో, మీకు నిఘా పెట్టేదానికో, ఇప్పుడు అన్న క్యాంటీన్ అని శ్రీధర్ 90 రోజులు అంటే వసతులు పెట్టాలా, నమ్మకం కలిగాల. ప్రైవేట్ ఆసుపత్రికి తగ్గిపోవాలా, గవర్నమెంట్ ఆసుపత్రికి రావాలా. రోగులు ఉండాలని కాదు, ఉండే రోగులు ఏదో గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి ఫ్రీగా చేయించుకొని పోవాలా. బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఫారిన్ పోయి చేయించుకొని, నో ప్రాబ్లం. వాళ్ళ కోసం కాదు, ఇది పేదల కోసం, సంక్షేమం కోసం పెట్టిన ఆసుపత్రి. నేను దీంట్లో చాలా గోల్డ్ అంత ఖర్చు పెట్టేది వాస్తవం. వచ్చి కొంతసేపు చేసిపోండి. బంధువులుగా ఉండేవాళ్ళను, స్నేహితంగా ఉండేవాళ్ళు. కారణం ఏమి, ఈ ఆసుపత్రికి పికప్ కావాలి, నమ్మకం ఏర్పడాలా. మీరు దేవుడితో సమానం చేయడం వల్ల చాలా బాగుంది. దానివల్ల మాకు సగం ప్రాక్టీస్ తగ్గిందని ఒక ప్రైవేట్ డాక్టర్ చెప్పడం అనమాట. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఇందాక సార్ చెప్తున్నట్టు జనరల్లీ ఏమవుతుందంటే యువర్ థింగ్ ఈజ్ అ థ్యాంక్లెస్ జాబ్. అంటే మీరు 10 చేసినారనుకోండి, 10 కాదు 100 చేసినారనుకోండి, 99 బాగా జరిగితే దాని గురించి ఎవరు మాట్లాడరు. ఏదైతే బాగా జరగలేదో దాని గురించి మాట్లాడతారు. ఇంకా డాక్టర్లు కొన్ని ఉంటాయి, సెక్యూరిటీ ఫెయిల్ అయినప్పుడే వాళ్ళ గురించి అందరూ మాట్లాడతారు. బాగా జరిగినప్పుడు ఏమి ఇట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. మాక్సిమం జనాలు బీదోళ్ళు అయ్యేది ఎప్పుడు అంటే హాస్పిటల్కి పోయి అంటారు. మిడిల్ క్లాస్ వాడు లోవర్ మిడిల్ క్లాస్కు వెళ్ళిపోతాడు. ఎవ్రీబడి నోస్. ఈ హాస్పిటల్ ముందు ఒక అన్న క్యాంటీన్ స్టార్ట్ అయ్యేటట్టు చేస్తాము తప్పకుండా. పొరపాటున కాకుంటే ఒక 3 నెలల లోపల మేమే సొంతం పెడతాము. 40 రోజుల్లో ఇక్కడ ఎట్లయినా కానీ హాస్పిటల్ ముందు అన్న క్యాంటీన్ ఒకటి వచ్చేటట్టు తప్పకుండా. ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు కూడా చూశారు. చూసి ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఉంది, ఇక్కడ ఇంకా చెట్లు అందరూ నాటితే బాగుంటుందని చెప్పడం జరిగింది. మన మార్చరీ వైపు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడంతా కూడా చెట్లు నాటించే కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు ఏది ఆలోచన చేసినా ఉన్నది ఉన్నట్టుగా చాలా మంచి ఆలోచన చేస్తారు. యాక్చువల్గా ఈరోజే మీటింగ్ జరిగింది, అక్కడ చెప్పడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్ అని. దానికి మంత్రి గారు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన అనుకుంటే నిమిషాల్లో పని కావాలని పట్టుదల పట్టే వ్యక్తి. నిన్న ఒక్కసారి హాస్పిటల్ విజిట్ చేయడము, వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడము, మొబైల్ వ్యాన్ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. వెంటనే మొబైల్ వ్యాన్ కావాలని. ఐసీ యూనిట్ను కూడా చూశారు, దాన్ని కూడా అంటే విజయ్ కుమార్ గారు చెప్పారు, దాన్ని అంతా మోడల్ ఐసీయూగా చేస్తామని దృష్టిలో తీసుకొని స్టాఫ్ను ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, నంద్యాల హాస్పిటల్కు ఇప్పుడు కూడా ఏదో శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు 99 పనులు చేసినా ఒక్క పని చేయకుండా మీ మీడియా వాళ్ళు నెగిటివ్ రాసే ఇది ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది, పేషెంట్లను అధ్వానంగా చూస్తున్నారు అనే రకరకాల మీడియాకి వస్తుంటాయి. కర్నూలు హాస్పిటల్ కూడా చూస్తుంటాం మనం, ఎన్నో వార్తలు విన్నాము, పందులు వచ్చాయి అవి ఇవని. మనకు నంద్యాల పట్టణంలో పందుల సమస్య ఉందని చెప్తుంటారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ కానీ పంది కనపొచ్చినట్టు కానీ ఎప్పుడు కూడా లేదు. నంద్యాల హాస్పిటల్ మాత్రం
చాలా బాగా చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు సూపరింటెండెంట్లు కానీ డాక్టర్ల మీద కూడా మేము ఉంటాము. ఎప్పుడు కూడా కంప్లైంట్ ఉండదు. మేము ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కూడా సూపరింటెండెంట్ కానీ డాక్టర్లు కానీ తక్షణమే స్పందిస్తున్నారు. ఇది స్టేట్లోనే 5వ స్థానమో ఏదో ఉంది అంటున్నారు. ఇది ఇందాక చెప్పినట్టు రామకృష్ణ సార్ చెప్పినట్టు మొట్టమొదటి విజయనగరం మొదటి స్థానంలో ఉందని చెప్పడం జరిగింది. మొదటి స్థానం లేకున్నా 2వ స్థానమో 3వ స్థానమో తొందరలో రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో నగర్ను దత్తత తీసుకున్న నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. శిల్పాకు షాకిస్తున్న ఏవి, టీడీపీలోనికి భారీగా వైసీపీ కార్యకర్తలు. గోస్పాడ్ మండలం నెహ్రూ నగర్లో భూమా సైకిల్ యాత్రకు విశేష స్పందన, ఇంటింటా యువనేతకు జన నీరాజనం. మీతో ఏవి కార్యక్రమానికి వచ్చిన సమస్యలపై స్పందించిన ఏవి సుబ్బారెడ్డి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. మార్కెట్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 150 మంది కార్యకర్తలు. నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నామన్న మంత్రి అఖిల ప్రియ. నంద్యాల అభివృద్ధిపై ఆర్టీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి అఖిల. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై డాక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.